కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏపీఎం సత్యనారాయణ అధ్యక్షతన డ్వాక్రా యానిమేటర్స్కి మంజూరు చేసిన సెల్ ఫోన్స్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసిన ఘనత మన సీఎం నారా చంద్రబాబు నాయుడు అని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించే వ్యక్తి అని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా డ్వాక్రా మహిళలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ సెల్ ఫోన్స్ అందించడం జరిగింది అని అన్నారు. అనంతరం సుమారు 9,50,000 విలువైన 86 సెల్ ఫోన్లను ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, కటకంశెట్టి బాబీ, పెంకే శ్రీనివాస్ బాబా, సిరంగు శ్రీనివాస్ గారు, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, పితాని లీలా, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, రుద్ర పద్మావతి, వల్లూరి రాజా, మాదరపు దాతాజీ, డ్వాక్రా యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలంలో డ్వాక్రా గ్రూపులన్నింటికి కూడా సుదీనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ముందంజలో ఉన్న టైంలో మామూలు ఫోన్లు కాకుండా టెక్నాలజీ తోటి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి ఈ గ్రూపులన్నింటినీ అలర్ట్ చేద్దాం. ప్రతి డ్వాక్రా గ్రూపు కూడా ఒక టెక్నాలజీతో 4 అడుగులు ముందుకేయాలి. ఈ రాష్ట్రమే కాదు, దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఒక అడుగు ముందుకేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, డ్వాక్రా రూపకర్త, శిల్పి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ రూరల్లో 3,597 గ్రూపులకు గాను 35,480 మంది సభ్యులు ఉన్న దానికి విఓఏలు 86 మంది ఉంటే ప్రతి విఓఏకి కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ తోటి సరైన కమ్యూనికేషన్ వ్యవస్థతోటి ముందు రోజుల్లో టెక్నాలజీ ముందుకు జరుగుతున్నప్పుడు దాంతోపాటు వీళ్ళు కూడా ముందుకు వెళ్ళాలన్న ప్రధానమైన ఉద్దేశంతో ఇవాళ ఇవ్వడం జరిగింది. అలాగే పిఎం అజయ్ అనేటువంటి ఒక పథకం, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు పెట్టినటువంటి పథకాన్ని మన నాయకులిద్దరూ కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీలకి ఇవాళ లాంచ్ చేస్తూ ఉన్నారు. 10 మందిని ఇవాళ అధికారిగా తీసుకోవడం జరిగింది. ప్రతి మనిషికి కూడా ₹1,00,000 లోన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 50% సబ్సిడీ పోగా 40% అప్పు, 10% బెనిఫిషియర్ పెట్టుకునే పరిస్థితిలో పెట్టడం. దానికి షరతుల్లో మీకు నచ్చినటువంటి వ్యాపారం చేసి స్వయం అభివృద్ధి చెందమని చెప్తా ఉన్నారు. అట్లాగే డైలీ చేసుకునే వ్యాపారం అయితే డైలీ ఎంత అని చెప్పి కట్టుకునే ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికో, లేకపోతే బ్యాంకుల ద్వారా ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం, లేదా మంత్లీ వచ్చి ఇన్కమ్ వచ్చే వ్యాపారం అయితే మంత్లీ సేవింగ్స్ కట్టడానికి ఆల్రెడీ ఇందులో ప్రోగ్రామ్ తయారు చేయబడి ఉంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎస్సీలు ముందుకు తీసుకెళ్ళాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోటి వేళ ఒక 10 పేర్లు ఇస్తున్నాం. రాబోయే కాలంలో కొన్ని పేర్లు పెట్టి అందరూ ఇంచుమించుగా ఉన్నటువంటి ప్రతి ఎస్సీలకి కూడా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.